సో హాయ్ ఎవ్రీవన్. నా పేరు సార్గకల అండ్ ఈ రోజు సెషన్ వచ్చేసి మనం N8N ఆటోమేషన్ ఏఐ ఆటోమేషన్ వర్క్ ఫ్లో గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఈ సెషన్ అన్నది యూట్యూబ్లోని అప్లోడ్ చేస్తా. అండ్ ఒక్కసారి అప్లోడ్ చేశాక లైక్ ఈజీ వేగా ఎట్లా ఫైండ్ చేయాలి అంటే జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను జస్ట్ షో. ఓకే, జస్ట్ సార్గకల అని టైప్ చేయండి. 1 సెకండ్. సార్గకల అని టైప్ చేయండి. సార్గకల అని టైప్ చేశాక ఇక్కడ మీకు లింక్డ్ఇన్, లైక్ వెబ్సైట్, ఉడిమి, ఓకే, అండ్ యూట్యూబ్. అండ్ ఇన్ యూట్యూబ్లో ఇది వచ్చేసి ప్లేలిస్ట్లో ఏఆప్స్ విత్ ఎంఎల్ఆప్స్ విత్ సార్గకల తెలుగులో పోస్ట్ చేస్తాను ఈ వీడియో. అండ్ ఇది ఇండివిజువల్ సెషనే కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ, లైక్ మిగతా సెషన్స్ చూసినా చూడకపోయినా పర్వాలేదు. ఇది ఒక ఇండివిజువల్, కంప్లీట్ ఇండివిజువల్ సెషన్. అండ్ ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసరికి కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్లోకి వెళ్తాం అన్నమాట. కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్లో ఇది ఏఐఎంఎల్ సెషన్ కాబట్టి దిస్ ఇస్ ద డే 12 దట్ వీఆర్ ఇన్ టు. సో N8N, సో మనం డైరెక్ట్గా ఇప్పుడు సెషన్కి వెళ్ళిపోదాం. అసలు N8N అంటే ఏంటి అని చెప్పేసి. N8N అంటే నోడమేషన్, ఇట్స్ కాల్డ్ నోడ్ ఆటోమేషన్ అని చెప్పేసి. ఎందుకు N8N అన్నారు అంటే లైక్ ఎన్కి మధ్యన 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని N8N అంటాం. సిమిలర్గా కుబర్నెటస్ని మనం K8s అని సింపుల్గా ఎట్లా రిఫర్ చేస్తామో ఇది కూడా అంతే. N8N అని ఒక సింపుల్ లైక్ వాడుక భాషలో N8N అని రిఫర్ చేస్తాం. ఇట్స్ ఈజీ టు గ్రాస్ప్ అని చెప్పేసి. సో యాజ్ ద నేమ్ సజెస్ట్, నోడ్ ఆటోమేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఆటోమేషన్ అనేది నోడ్స్తో చేస్తాం. అంటే నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క టాస్క్ ఇస్తాం అన్నమాట. నోడ్ 1 యొక్క అవుట్పుట్ నోడ్ 2 యొక్క ఇన్పుట్ అవుతుంది. సో ఇట్లా మనం వర్క్ చేస్తాం. అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా వర్క్ అవుతుందో మనం ఈ డెమో ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఇంకొక యూస్ కేస్ అంటే లైక్ లోనే కాదు, ఇక్కడ ఏ ఆటోమేషన్ వర్క్ ఫ్లో అన్నది లైక్ డిఫరెంట్ సినారియోస్లో కూడా వాడతారు. ఫర్ సపోజ్ ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు అనుకోండి. ఒక వీడియో వాడు క్యాన్వాలో ఎడిట్ చేసాడు ఎవరో ఎక్కడైనా పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన తర్వాత తన ఇదే వీడియో డిఫరెంట్ సోషల్ మీడియా ఛానల్స్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూట్యూబ్, రెడిట్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఈ N8 నోడ్ అక్కడ కూడా వాడుకోవచ్చు మాట. అంటే ఒకసారి వీడియో అప్లోడ్ చేశాక ఇంక N8 మొత్తం చూసుకొని వెళ్ళి డిప్లాయ్ చేసేటట్టు మాట. అండ్ ఇది ఎందుకు లైక్ వైడ్లీ పాపులర్ అయింది అంటే బికాస్ యూజర్ టెంప్లెట్స్ అన్నమాట. లైక్ కమ్యూనిటీ ఇక్కడ టెంప్లెట్స్ డిజైన్ చేస్తూనే ఉంటుంది. ఫర్ సపోజ్ N8 నేను ఓపెన్ చేశాను అనుకుందాం ఏఐ ఆటోమేషన్ వర్క్లో. సో ఇక్కడ కమ్యూనిటీకి వెళ్ళేసరికి క్రియేటర్స్, యాజ్ యూ కుడ్ సి, రాహుల్ జోషి, వెబ్ ఇండియన్, వీళ్ళందరూ లైక్ కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు అన్నమాట N8Nకి. ఇక్కడ N8N టీం నుండి 90 వర్క్ ఫ్లో టెంప్లెట్స్ ఉంటే మిగతా వాళ్ళ నుండి లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ టెంప్లెట్స్ అన్నమాట. సపోజ్ హర్షల్ అగర్వాల్. సో తిను అలీబాబా సంథింగ్ లైక్ ఎయిర్ టేబుల్ మీద చేశాడు మాట. యాడ్ డేటా పాయింట్, మేబీ డేటా ఇంజనీర్ అనుకుంటా. డేటా ఇంజనీర్కి తగ్గట్టు లైక్ దీన్ని చేసుకుంటూ వచ్చినట్టు ఉన్నాడు టెంప్లెట్స్. సేమ్ వే ఒక డెవాప్స్ ఇంజనీర్ క్రియేటర్ అంటే లైక్ తన టెంప్లెట్స్లో మనకు కావాల్సినవి దొరకవచ్చు. సో అలా లైక్ డిఫరెంట్ వైడ్ వెరైటీస్ నాట్ అంటే నీకు డెవాప్స్, డేటా ఇంజనీర్ ఏదైనా నువ్వు వర్క్ ఫ్లోలో ఇక్కడ ఏఐ ఆటోమేషన్ వర్క్ ఫ్లో వాడుకోవచ్చు అనమాట. బికాజ్ ఒక సింగిల్ వర్క్ ఫ్లో అండ్ డిఫరెంట్ రిసోర్సెస్ వాడుకోవచ్చు కాబట్టి, లైక్ డిఫరెంట్ టీమ్స్ కూడా వాడుకోవచ్చు కాబట్టి కంపెనీస్ ఎక్కువ N8 ప్రిఫర్ చేస్తున్నాయి ఫర్ దేర్ ఏఐ ఆటోమేషన్ వర్క్ ఫ్లో. సో సో దీన్ని బట్టి మనం ఒక సినారియో తీసుకుందాం మనం ఇప్పుడు. ఫర్ సపోజ్ నేను డెవాప్స్ ఇంజనీర్ ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు నాకు ఒక సినారియో ఏమైంది అంటే లైక్ పైప్ లైన్ రన్ అవుతున్నప్పుడు అండ్ ఆ పైప్ లైన్లో ఎర్రర్ వచ్చినప్పుడు లైక్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ డెవలపర్ నాకు వచ్చి రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేసినప్పుడు ఏం చేశాడంటే జస్ట్ నాకు రిపో లింక్ ఇచ్చాడు. పైప్ లైన్ ఫెయిల్ అయింది అని చెప్పి రిపో లింక్ ఇచ్చాడు. లేదా తన ఎగ్జాక్ట్ టీం కూడా నాకు తెలియదు. అండ్ తను ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకోవడానికి నేను ఆ పైప్ లైన్ లైక్ ఆ లోపలికి వెళ్ళి లైక్ అక్కడ నంబర్ ఆఫ్ 100 పైప్ లైన్స్ ఉన్నాయి. 100 పైప్ లైన్స్లో తిను లేటెస్ట్గా కమిట్ చేసిన లైక్ పైప్ లైన్ ఏది చెక్ చేసుకొని ఎర్రర్ ఫైండ్ చేసి దానికి ఫిక్స్ ఏంటని కనుక్కొని అప్పుడు ఫిక్స్ పుష్ చేసేవాడిని. సో ఇది ఒక కంప్లీట్ లైక్ పెద్ద ప్రాసెస్ అన్నమాట. వాట్ ఇఫ్ పైప్ లైన్ ఫెయిల్ అవ్వగానే డెవలపర్ కాకుండా ఒక స్లాక్ ఛానల్ నాకు రిపోర్ట్ చేసి, అంటే అది కోడ్ ఎర్రరా లేక లైక్ నా సైడ్ నుంచి ఫిక్స్ చేయాలా అని నాకు తెలియాలి కదా. కోడ్ ఎర్రర్ అంటే నేను సింపుల్గా డెవలపర్ చెప్పేస్తాను.
ఇది నాది కాదు నీదే ఇష్యూ అని చెప్పేసి. బట్ ఇది ఏంటి అని నాకు తెలుసుకోవడానికి వాట్ ఇఫ్ పైప్ లైన్ ఫెయిల్ అవ్వగానే నాకు ఒక అలర్ట్ వచ్చి, సో ఇక్కడ పైప్ లైన్ ఇలా ఫెయిల్ అయింది, ఎర్రర్, ఇవి ఫిక్సెస్, ఇట్లా నువ్వు చేసుకోవచ్చు అని వస్తే, అండ్ ఇది పైప్ లైన్ యొక్క లింక్ నువ్వు నావిగేట్ అవ్వడానికి అని కంప్లీట్ నాకు ఎండ్ ఆన్ ఎండ్ వస్తే నాకు ఈజీగా ఉంటుంది మాట. లైక్ ఇంత సెర్చ్ చేయక్కర్లేదు, నా వర్క్ చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. సో అదే సినారియో తీసుకుందాం మనం. లైక్ ఇదే మనం కంప్లీట్ ఆటోమేషన్ వర్క్ ఫ్లో అచీవ్ చేస్తాం ఈ డెమో కేసులో. అండ్ దీనికి బికాజ్ లైక్ కంపెనీస్ ఆల్రెడీ సెటప్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక సెటప్ లేదు కాబట్టి, సో దీస్ ఆర్ టూల్స్ దట్ యు నీడ్: డాకర్ డెస్క్టాప్, గిటబ్ అకౌంట్, స్లాక్ అకౌంట్, విజువల్ స్టూడియో కోడ్. ఒక్క నిమిషం డోర్ క్లోజ్ చేసి వస్తాను. ఏదో ఇది పొద్దున్న ఏదో పాటలు మొదలెట్టారు. యా, రెడ్యూస్ అయింది. సో ఫస్ట్ థింగ్ ఇస్, ఫస్ట్ ఆల్రెడీ నేను ఒక రిపో ప్లేస్ చేశాను, అండ్ ఈ రిపోలో ఏముంది అంటే, సపోజ్ లెట్స్ టేక్ విజువల్ స్టూడియో, అండ్ ఇది ఆ రిపో. ఈ రిపోలో ఏముంది అంటే ఒక సిఐ డాట్ యామల్, ఎందుకంటే మనం గిటబ్ వాడుతున్నాం కాబట్టి గిటబ్ యాక్షన్స్ ఒక డిఫాల్ట్ పైప్ లైన్ వాడుకోవచ్చు. అంటే జెంకిన్స్, మళ్ళీ అజర్ పైప్ లైన్స్ ఇవన్నీ లైక్ యూస్ చేయడం వేస్ట్ కాబట్టి డెమోకి, సో గిటబ్ తీసుకున్నా అండ్ గిటబ్ యాక్షన్స్ తీసుకున్నా. అండ్ గిటబ్ యాక్షన్స్ పైప్ లైన్ కావాలి అంటే డాట్ గిట్ హబ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్, అందులో వర్క్ ఫ్లోస్ అండ్ ఫోల్డర్, అందులోపల ఏవైతే డాట్ YAML ఫైల్స్ ఉన్నాయో అవన్నీ పైప్ లైన్స్ కింద ఆటోమేటిక్గా లైక్ రిజిస్టర్ చేస్తుంది గిట్ హబ్. సో ఇక్కడ నేనేం తీసుకున్నాను అంటే, లైక్ ఒక నోడ్ ఇన్స్టాల్ చేశాను, అండ్ నోడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎన్పిఎం ఇన్స్టాల్ చేసినప్పుడు, ఇక్కడ ఎన్పిఎం ఇన్స్టాల్ అంటే ఏంటంటే ఇది మన రియాక్ట్ కోడ్ ఆర్ ఒక కోడ్ని లైక్ మేబీ లైక్ ఎనీథింగ్ జావా స్క్రిప్ట్ కోడ్ని ఇది ఏం చేస్తుంది అంటే ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ తీసుకొని దాన్ని బట్టి బిల్డ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ లేదు కాబట్టి ఇక్కడ ఈ స్టెప్లోనే ఇది ఫెయిల్ అయిపోద్ది. అండ్ జస్ట్ టు బీ షూర్, లైక్ ఇంటెన్షనల్గా ఇంకొకసారి ఫెయిల్ చేశాను అంతే, దిస్ స్టెప్ ఈస్ నాట్ నెససరీ. అండ్ ఇక్కడ యాప్ చూస్తే నేను ఇండెక్స్ డాట్ జేఎస్ఎల్ జస్ట్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ హలో డెవాప్స్ అని పెట్టాను, ఎందుకంటే మనకి ఇక్కడ యాప్ కోడ్తో సంబంధం లేదు, అప్లికేషన్తో సంబంధం లేదు. మనకు కావాల్సింది పైప్ లైన్ ఫెయిల్ అవ్వడం, ఆ పైప్ లైన్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలియడం, అండ్ దాని ఫిక్సెస్ ఏంటో తెలియడం. సో అందుకే అప్లికేషన్ మీద నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ ఫర్ సపోజ్ లెట్స్ డిలీట్ దిస్. ఇది యాక్చువల్గా రిపోలే లేదు, ఒకవేళ రిపో క్లోన్ చేసుకుంటే. అండ్ ఇక్కడ డాకర్ కంపోజ్ డాట్ యామల్ అని ఉంది కదా, ఇక్కడ మనం N8N అని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ N8N ఇన్స్టాల్ చేసినప్పుడు మనం లోకల్ పోర్ట్ లైక్ 5678లోని రన్ చేస్తున్నాం, అండ్ లైక్ దిస్ ఇస్ ద వాల్యూమ్. మేబీ డాకర్ కంపోజ్ డాట్ యామల్ ఇది రన్ చేసినప్పుడు మేక్ షూర్ డాకర్ డెస్క్టాప్ ఇస్ రన్నింగ్. డాకర్ డెస్క్టాప్ రన్ అవ్వకపోతే నెక్స్ట్ కమాండ్ వర్క్ అవ్వదు. సో డాకర్ డెస్క్టాప్ రన్ అయ్యే జస్ట్ ఓపెన్ చేసి వదిలేయడమే. అండ్ ఇక్కడ ఇది రన్ అవ్వడానికి డాకర్ కంపోజ్ అప్ మైనస్ డి. సో ఇది నాకు ఒక కంటైనర్ స్టార్ట్ చేసింది. యాజ్ యూ కుడ్ సి, వేర్ ఇస్ దిస్? సో దిస్ ఇస్ ద కంటైనర్. సో లోకల్ హోస్ట్ 5678లో నా కంటైనర్ రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను కానీ మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను అంటే, లెట్స్ సే ఓకే దిస్ ఇస్ ద బ్లాగ్ ఐ నీడ్ కదా. సో లోకల్ హోస్ట్ 567. సో ఇక్కడ నా N8 రన్ అవుతుంది. సో ఇక్కడ లైక్ ఒక వ్యాలిడ్ మెయిల్ ఇవ్వండి, ఎందుకంటే దాని తర్వాత అది అడుగుతుంది కాబట్టి, లైక్ కొన్ని మెయిల్స్ లైసెన్స్ కీస్ పంపుతుంది. సో దట్ ఈస్ వేర్ వీ విల్ యూస్ టు యాక్టివేట్. సో కంపెనీ, ఈ కామర్స్, సంథింగ్ ఏదైనా పర్వాలే, బికాస్ ప్రతి నోడ్ అవైలబుల్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మానిటరింగ్, రిపోర్టింగ్, మై టీమ్. యా, యూ కుడ్ క్లిక్ ఆన్ సెండ్ మీ ఫ్రీ లైసెన్స్కి ఒక 14 days వరకు ఫ్రీ ట్రయల్ నీకు ఇస్తాడు మాట. సో యూ కెన్ చెక్ యువర్ మెయిల్, ఆ మెయిల్లో నీకు వస్తుంది కీ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బిల్డ్ వర్క్ ఫ్లో ఉంది కదా, either click on new workflow or build a workflow because it's the first కాబట్టి it's the same. So I'm changing it to N8 demo. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇవి నోడ్స్, యాజ్ యూ కుడ్ సి ఇవి కంప్లీట్గా నోడ్స్ కింద వస్తాయి, నోడ్ టు నోడ్ ఆటోమేషన్. మనం ఫస్ట్ అంటే ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ యొక్క లైక్ రిజల్ట్ ఏమవుతుంది అనేది మనం వెబ్ హుక్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట, ట్రిగరింగ్ ఈవెంట్. ఇక్కడ వెబ్ హుక్లో మనం పోస్ట్ కింద మారుస్తాం. పోస్ట్ అంటే లైక్ యూఆర్ఎల్, లైక్ ఎవ్రీ టైం లైక్ పైప్ లైన్ రన్ అవుతున్నప్పుడు యూఆర్ఎల్ మారుతుంది కాబట్టి. సో
యూఆర్ఎల్ అప్డేట్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ ఏదైతే పాత్ లింక్ ఉందో యూ కెన్ చేంజ్ ఇట్ యాజ్ సింపుల్ గిటబ్ యాక్షన్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి సింపుల్గా అర్థం అవడానికి గిటబ్ యాక్షన్స్ అని పెట్టుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక టెస్ట్ యూఆర్ఎల్, ఇది ప్రొడక్షన్ యూఆర్ఎల్. రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ వెబ్ హుక్ టెస్ట్, ఇక్కడ ప్రొడక్షన్లో వెబ్ హుక్ టెస్ట్. అండ్ టెస్ట్ యూఆర్ఎల్లో సరిగా పనిచేయవన్నమాట. అండ్ నౌ ఫర్ దిస్ లైక్ అప్లికేషన్ టు వర్క్ విల్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇక్కడ ఫర్ షూర్ గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిష్ చేయాల్సిందే. ఇందాక లాస్ట్ ఇంగ్లీష్ సెషన్లో నేను అదే తప్పు చేశాను, అది పబ్లిష్ చేయకుండా లైక్ టెస్ట్ చేశాను. ఇంకొకటి ఒకవేళ ఈ లైక్ వర్క్ ఫ్లో అన్నది ప్రొడక్షన్కి కాకుండా పని చేస్తుందా లేదా టెస్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ వెబ్ హుక్ కాబట్టి ఇది అంటే ఒక ఈవెంట్ జరగాలి. ఈవెంట్ జరిగినప్పుడు ఇది రికగ్నైజ్ అవుతుంది. అంటే ఈవెంట్ లెట్స్ సే మన N8 అన్నది లోకల్ హోస్ట్ 5678లో రన్ అవుతుంది కాబట్టి లెట్స్ టేక్ అ కర్ల్ కమాండ్. యా మేబీ లైక్ ఆల్రెడీ ఒక కర్ల్ కమాండ్ ఇక్కడ రన్ చేసాం కాబట్టి లెట్స్ యూస్ ద సేమ్. సో ఇక్కడ ఈ లోకల్ హోస్ట్ 678 అంటే లైక్ వాడు ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చాడో ఆ యూఆర్ఎల్ నేను పింగ్ చేస్తున్నాను అంతే, లైక్ సో కర్లెస్ ఇక్కడ పింగ్ చేస్తున్నట్టు. సో లెట్స్ సి. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో చేస్తున్నప్పుడు ఇది వెయిట్ చేస్తుంది మాట, లైక్ ఎవడైనా సరే లైక్ ఆ కాల్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఆ కాల్ చేస్తున్నా. సో యాజ్ యూ కుడ్ సీ వర్క్ ఫ్లో హ్యాస్ స్టార్టెడ్. సో వర్క్ ఫ్లో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఒకవేళ లైక్ ఇందులో ఏదైనా చూడాలంటే ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది కదా, ఇందులో త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి జేసన్, ఒకటి టేబుల్, ఇంకొకటి స్కీమా అన్నమాట. సో త్రీ టైప్స్లో అవుట్పుట్ చూడొచ్చు ఇన్ వే. అండ్ ఏదైతే మనం నెక్స్ట్ బ్లాక్ యాడ్ చేస్తామో దీని యొక్క అవుట్పుట్ దాని ఒక ఇన్పుట్ కింద వెళ్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ యాడ్ చేస్తాను. యాజ్ యూ కుడ్ సీ దిస్ ఇస్ అవుట్పుట్ ఆఫ్ వెబ్ హుక్ అనమాట. నేను సింపుల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి నేను డ్రాగ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవతల అవుట్పుట్ ఏదైనా స్పెసిఫిక్ ఇన్పుట్ కావాలి నాకు అనుకుంటే. సో యాజ్ యూ కుడ్ సీ దిస్ ఇస్ జేసన్ డాట్ బాడీ అన్నట్టు అట్లా. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ బ్లాక్ కాదు, లైక్ మిగతా పని లైక్ లెట్స్ గో ఫర్ అదర్ థింగ్స్. ఇఫ్ బ్లాక్ నేను ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి ఇఫ్ బ్లాక్ ఇప్పుడు ఉన్నా కన్సిడర్ చేయదు మాట. ఫర్ సపోజ్ ఐ విల్ షో యూ హౌ. అండ్ ఇంకొకటి ఇది లోకల్ హోస్ట్ 5678లో రన్ అవుతుంది. లోకల్ హోస్ట్ అన్నది మన గిటబ్ అన్నది రికగ్నైజ్ చేయదు. ఫర్ సపోజ్ ఇందాక నేను చూపించిన రిపో ఈ N8 డెమోలో ఉంది. ఇక్కడ ఆ ఆ రిపో అది రికగ్నైజ్ చేయదు మాట. ఫర్ సపోజ్ లైక్ ఆ లోకల్ హోస్ట్ రికగ్నైజ్ చేయదు. సో దానికి ఏం చేస్తున్నామంటే ఇది వెబ్ హుక్ కాబట్టి మనం వెబ్ హుక్ వెళ్తాం. అంటే లైక్ గిటబ్లో ఏదైనా ఈవెంట్ జరిగితే మనం ఆ వెబ్ హుక్ని పెట్టుకుంటాం అన్నమాట. వేర్ యాడింగ్ వెబ్ హుక్. అండ్ ఇక్కడ లోకల్ హోస్ట్ కాలన్ 5678 అంటే ఇది రికగ్నైజ్ చేయదు కాబట్టి మనకు ఒక ప్రొడక్షన్ యూఆర్ఎల్ కావాలి. అంటే లైక్ మొత్తం అందరూ రికగ్నైజ్ చేసేటట్టు. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ, ఇక్కడ మనం క్లౌడ్ ఫేర్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ లైక్ విండోస్ వాడితే ఈ కమాండ్, అదే ఒకవేళ మ్యాక్ వాడితే ఈ కమాండ్, ఇట్స్ ద సేమ్. సో ఆల్రెడీ నేను క్లౌడ్ ఫేర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి లైక్ ఇట్స్ ఆల్రెడీ డన్. అండ్ ఇక్కడ క్లౌడ్ ఫేర్లోని మా లోకల్ హోస్ట్ 5678 యూఆర్ఎల్ నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. అంటే లైక్ ప్రొడక్షన్ యూఆర్ఎల్కి పంపిస్తున్నాం. బట్ లైక్ ఇంక ఇది కంప్లీట్గా ఉండిపోద్దా అంటే ఉండదు. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే ఈ టెర్మినల్ రన్ అవుతుంది, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఇండైరెక్ట్గా ఇది నీ సిస్టంలో రన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టెర్మినల్ ఎండ్ అయిపోతుందో మీ లైక్ యూఆర్ఎల్ కూడా ఎండ్ అయిపోయినట్టే అన్నమాట. సపోజ్ అండ్ ఓకే ఫైన్ యా, ఫాలో లింక్, కాపీ. సో ఇక్కడ చూసుకుంటే లెట్స్ లాగిన్ అగైన్. ఇది యాక్చువల్గా ఫేక్ వెబ్సైట్ కాబట్టి నువ్వు ఏ పాస్వర్డ్ ఇచ్చినా కాంప్రమైజ్ అయిపోయిందని చెప్తుంది. ఇక్కడ ఇగ్నోర్. ఇక్కడ N8 డెమో చూస్తే ఒకటి వెబ్ హుక్ అండ్ ఇఫ్ నోట్ లైక్ మనం చేసిందే. సో ఇది క్లోజ్ చేసేయచ్చు ఇంకా లోకల్ హోస్ట్ది. అండ్ ఇక్కడ ఎడిటర్ మోడ్లో ఉన్నాం కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు మళ్ళీ వెబ్ హుక్కి వెళ్ళాను అండ్ ఇక్కడ ప్రొడక్షన్ యూఆర్ఎల్ తీసుకున్నా, ఇది నేను కాపీ చేశాను. ఇక్కడ వెబ్ హుక్లోని మనం పెట్టినప్పుడు ఇది లోకల్ హోస్ట్ 5678 కాకుండా సో కొత్త యూఆర్ఎల్ ఏదైతే మనకు జనరేట్ అయ్యిందో ఆ యూఆర్ఎల్ పెడతాం అన్నమాట. ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద వన్ యూఆర్ఎల్. బిఎల్విడి వరకు వచ్చింది ఫైన్. ఇక్కడ హెచ్టిటిపి తీసేస్తున్నా ఫైన్. ఓకే ఇక్కడ డబల్ స్లాష్ ఇది కూడా బై మిస్టేక్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ అప్లికేషన్ డాట్ జేసన్.
అండ్ మనకి జస్ట్ పుష్ ఈవెంట్ కాదు, లైక్ వర్క్ ఫ్లో ఎప్పుడైనా రన్ అయిందో ఆ రన్ అవుతున్న టైంలో కూడా మనం కావాలి కాబట్టి విల్ గో ఫర్ ఇట్ అనమాట. వర్క్ ఫ్లో రన్స్, యాడ్ వెబ్ కుక్. సో దిస్ ఇస్ ద వన్. సో అండ్ ఈ వెబ్ హుక్ ఎలా పనిచేస్తుంది అంటే, ఎప్పుడైతే మన దాంట్లో లైక్ ఇక్కడ మనం ట్రిగర్ చేసాం కదా N8 డెమోలోని ఈ వెబ్ హుక్ పెట్టాం కాబట్టి, వర్క్ ఫ్లో రన్ అని పెట్టాం కాబట్టి, వర్క్ ఫ్లో అంటే ఇక్కడ నథింగ్ బట్ డెవాప్స్ పైప్ లైన్స్ ఇవి గిటబ్ యాక్షన్స్లో. పైప్ లైన్ వర్క్ ఫ్లో అంటే వీటన్నిటిని వర్క్ ఫ్లో అంటాం, పైప్ లైన్స్ని. ఈ పైప్ లైన్ ఎప్పుడైతే రన్ అవుతుందో అక్కడ మనకి యుల్ హ్యావ్ దిస్ అన్నమాట, లైక్ వెబ్ హుక్ ట్రిగర్ అవుతుంది. మేబీ లైక్ ఐల్ షో యూ బెటర్. ఎందుకంటే ఇక్కడ CI.YAML లో మనం ఏం పెట్టామంటే, పుష్ ఏదైనా ఈవెంట్ పుష్ చేసినా సరే ఈ పైప్ లైన్ రన్ అవుతుంది అని చెప్పేసి. ఫర్ సపోజ్ ఒక డెవలపర్ వచ్చి ఈ కోడ్లో చిన్న చేంజ్ చేశాడు. సపోజ్ ఈ ఫైల్ నేను తీసేసాను, ఈ లైన్ నేను తీసేసాను. ఈ లైన్ దిగానే నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు పైప్ లైన్ రన్ అవుతుంది. ఈ పైప్ లైన్ రన్ అయింది అంటే మనం ఏంటంటే వెబ్ హుక్ చెప్పామన్నమాట, లైక్ వెబ్ హుక్ ఇంటిగ్రేట్ చేసాం కదా, ఎప్పుడైతే వర్క్ ఫ్లో రన్ అవుతుందో నన్ను ట్రిగర్ చేయి అని చెప్పేసి. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే దెర్ ఇస్ ఎగ్జిక్యూషన్స్. ఇది ఎడిటర్ నువ్వు పెట్టుకోవడానికి, ఇది ఎగ్జిక్యూషన్స్. ఈ ఎగ్జిక్యూషన్స్ లో యాజ్ యూ కుడ్ సి ఇట్స్ 8:05. టైం ఇక్కడ ఎంత అయింది? 8:05. 8:05 లో నీకు ఇక్కడ యాజ్ యూ కుడ్ సి దిస్ ఇస్ వేర్ లైక్ ఆర్ మొత్తం ట్రిగర్ అయింది మాట. జేసన్ ఫార్మాట్ ఆర్ స్కీమా ఫార్మాట్ ఇక్కడ వర్క్ ఫ్లో రన్ అయింది, ఇక్కడ రిపాజిటరీ ఇది. అండ్ ఎస్ దిస్ ఇస్ ద హోస్ట్. ఇది చూసుకుంటే లైక్ URL, లైక్ నా సార్గా క్లాస్ వరల్డ్ N8 డెమో యాక్షన్స్ రన్స్ లో ఇది ట్రిగర్ అయింది. ట్రిగర్ అయినప్పుడు లైక్ ఈ లాగ్స్ వచ్చినాయి అన్నట్టు. సో మనకి లైక్ వెబ్ హుక్ అనేది పర్ఫెక్ట్ గా లైక్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ ఎడిటర్ బ్లాక్కి వెళ్తాం. ఇఫ్ బ్లాక్ ఇంకా మనం పబ్లిష్ చేయలేదు కదా, ఇఫ్ బ్లాక్ లో ఒక కండిషన్ పెడతాం. ఆ కండిషన్ ఏంటి? పైప్ లైన్ ఫెయిల్ అయితే మనకి లైక్ రిపోర్ట్ చేయమని చెప్తున్నాం కదా. ఫస్ట్ పైప్ లైన్ ఫెయిల్ అవ్వడానికి కండిషన్ ఏంది చెక్ చేసుకోవడానికి విల్ గో ఫర్ వెబ్ హుక్ బ్యాక్. అండ్ జేసన్లోని జేసన్, యాజ్ యూ కుడ్ సి దిస్ ఇస్ జేసన్ డాట్ బాడీ డాట్ వర్క్ ఫ్లో రన్ డాట్ అండ్ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? కంక్లూజన్. సో ఇది కంక్లూజన్ మాట, లైక్ జేసన్ బాడీ వర్క్ ఫ్లో డాట్ కంక్లూజన్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్యూర్ అన్నప్పుడు మనకి రిపోర్ట్ చేయమని చెప్తాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ లెట్స్ సే లైక్ ఇది అయిపోయింది. యా క్లౌడ్ ఫ్లేర్ అయిపోయింది, లైక్ ఆల్ దిస్ పార్ట్ ఇస్ డన్, వెబ్ ఇస్ డన్. యా. సో ఇది కండిషన్ ఈక్వల్ టు ఫెయిల్యూర్. ఎక్కడికి వెళ్ళినాం? Hmm. మళ్ళీ ఎడిటర్, ఇఫ్ బ్లాక్. ఇదేంటి వాల్యూ 1 వాల్యూ 2 చూపించట్లేదు. ఓకే, ఈజ్ నాట్ ఎంటీ, ఫైన్, సారీ. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్యూర్. సో ఆ వాల్యూ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మనకి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ బ్లాక్ అనేది రెండు స్టేట్మెంట్స్ కింద వెళ్తుంది, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. లెట్స్ పబ్లిష్ దిస్ ఫస్ట్. ఇక్కడ version 1 version 2 డిస్క్రైబ్ చేంజెస్ అన్నీ పెట్టుకోవచ్చు, బట్ ఇట్స్ డెమో కాబట్టి నేను పెద్దగా దీన్ని పట్టించుకోవట్లే. సో ఇది అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఒకసారి పైప్ లైన్ ఫెయిల్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి, బికాస్ మనం ఇక్కడ వర్క్ ఫ్లో డిస్పాచ్ అని కూడా ఇచ్చాం లెట్స్ సే. అండ్ ఈ గిటబ్ యాక్షన్స్లో ఇంకొకటి, ఈ లైన్ లైక్ వర్క్ ఫ్లో డిస్పాచ్ అని ఇస్తేనే ఇది మాన్యువల్గా ట్రిగర్ చేయడానికి మనల్ని అలౌ చేస్తుంది అన్నమాట. ఫర్ సపోజ్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ 10 సార్లు చేంజ్ చేసే బదులు కోడ్ని ఇక్కడ సిఐకి వచ్చేసి లైక్ CI.YAML రన్ వర్క్ ఫ్లో. సో ఈవెన్ లాస్ట్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది ట్రిగర్ చేస్తుంది ఇది. సో లెట్స్ గో ఫర్ ఎగ్జిక్యూషన్స్. సో యాజ్ యూ కుడ్ సి ఇక్కడ వెబ్ హుక్ మాత్రమే ఉంది, ఇక్కడికి వచ్చేసరికి రెండు బ్లాక్స్ వచ్చేసినాయి, లైక్ బికాస్ మనం పబ్లిష్ చేసాం కాబట్టి. సో ఇఫ్ బ్లాక్లో కండిషన్ లైక్ ఫాల్స్కి వెళ్ళిపోయింది, అయితే ట్రూకి వెళ్ళాలి. దీనికి ఏమైంది? ఇది ఫాల్స్ కిందకి వెళ్ళింది. జనరల్గా ఇది ట్రూకి వెళ్ళాలి, ఎందుకంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇది. ఫైన్, నెక్స్ట్ ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ కండిషన్ మారుద్దాం, ఇందాక కూడా ఇష్యూ వచ్చింది. నెక్స్ట్ ఒక్కసారి లైక్ పైప్ లైన్ ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ ఏంటంటే ఈ లాగ్స్ తేవాలి కాబట్టి మనం HTTP రిక్వెస్ట్ వాడతాం ఇక్కడ.
లైక్ ఆ లాగ్స్ అని తెచ్చుకుంటాం. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ ఏంది అంటే లైక్ ప్రీవియస్గా లైక్ డిడక్ట్ అయిన యూఆర్ఎల్ లెట్స్ ఏ ఎగ్జిక్యూషన్స్లో వెబ్ హుక్కి వెళ్తే ఇక్కడ మనకు ఒక యూఆర్ఎల్ వచ్చింది కదా, ఇదే యూఆర్ఎల్ వాడతాం అన్నమాట. ఈ యూఆర్ఎల్లోనే మనకి లాగ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇదే లైక్ పైప్ లైన్ యొక్క రన్ కాబట్టి. సో వాట్ విల్ డూ, ఇట్స్ లైక్ ఇక్కడ వెబ్ హుక్లో ఉంది కాబట్టి వెబ్ హుక్ యూఆర్ఎల్ బాడీ అండ్ వర్క్ ఫ్లో డాట్ యూఆర్ఎల్లోకి వెళ్తుంది ఇది. సారీ ఎక్కడ ఉంది, బాడీ వర్క్ ఫ్లో రన్ డాట్ యూఆర్ఎల్. సో ఇదంతా జేసన్ బాడీలోకి తేయడానికి a simple command. 1 second. Workflow run. Yeah. So this is the one. So HTTP request వెళ్తున్నాను నేను. Editor HTTP request. Okay. Get ఇక్కడ ఎక్స్ప్రెషన్ మారుస్తున్నా బికాజ్ లైక్ దీస్ ఆర్ జేసన్ లాగ్స్ కాబట్టి ఇక్కడ ఇగ్నోర్. అండ్ అథెంటికేషన్ మన ఇది గిట్ లో నుంచి లాగ్స్ రావాలి కాబట్టి ప్రీ డిఫైన్ అండ్ గిట్ ఏపీఐ. అండ్ క్రెడెన్షియల్స్ మనం ఇక్కడ ఎలా తీసుకొస్తామంటే ఫర్ సపోజ్ ఓకే నా గిట్హబ్కి వెళ్తాను ఆర్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ప్రొఫైల్ ఇస్, ప్రొఫైల్లోనే లైక్ ఫోటో దగ్గర క్లిక్ చేసి డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్తాను. అండ్ ఒకసారి డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళాక పర్సనల్ బికాజ్ ఇది ఒక రిపోకే చాలు కాబట్టి సో క్రియేట్ న్యూ టోకెన్ అండ్ ఐటెన్ తెలుగు అండ్ ఒక సెలెక్టెడ్ రిపోజిటరీకి మాత్రమే. ఈవెన్ ఒకవేళ నాది ఎక్స్పోజ్ అయినా సరే ఆ ఒక్క రిపోని వాళ్ళు ఏదైనా చేయగలరు, మిగతా అన్ని వాళ్ళు ఇంకా నథింగ్ దే కుడ్ డూ ఆఫ్. సో ఇది చేసిన పర్మిషన్స్. ఓకే జనరేట్ టోకెన్. యాక్చువల్గా మెటాడేటా ఒకటి చాలు, బట్ దిస్ ఇస్ ఫైన్. సో ఇక్కడ నాకు ఒక టోకెన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే గిటబ్ ఏపీఐ యూస్ చేశానో క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్. యూజర్ వచ్చేసి నా పేరు లైక్ గిటబ్ పేరు ఏదైతే ఉందో అది. దిస్ డజంట్ స్టాండ్ మచ్ సిగ్నిఫికెన్స్ అన్నమాట ఇక్కడ. ఫైన్, ఇట్స్ డన్. సో నాకు లాగ్స్ వచ్చినాయి, అక్కడ నుంచి నేను లాగ్స్ లైక్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. సో యా. అండ్ ఇంకొకటి ఇక్కడ గెట్ యూఆర్ఎల్ ఇక్కడ మనం అక్కడి నుంచి తీసుకురావాలి కాబట్టి సో ఐమ్ పబ్లిషింగ్ ఇట్. లెట్స్ మేక్ చేంజ్ అగైన్. సో ఇక్కడ దిస్ ఇస్ ఎ టెస్ట్ ఫైల్ కాబట్టి నాకు ఇది వద్దు కాబట్టి లైక్ దీస్ ఆర్ సంథింగ్ టు బి కన్ఫ్యూజ్డ్ కాబట్టి ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇట్. సో లెట్స్ వెయిట్. సో ఎగ్జిక్యూషన్స్ యాజ్ యూ కుడ్ సీ. ఓకే ఐ థింక్ ఓకే హెచ్టిటిపి రిక్వెస్ట్కి వెళ్తున్నట్టుంది ఇప్పుడు. సో హెచ్టిటిపి రిక్వెస్ట్కి వెళ్ళింది. ఈ రిక్వెస్ట్కి వెళ్ళినప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ ఒక జిప్ ఫైల్ జనరేట్ అయింది. ఈ జిప్ ఫైల్లో లైక్ ఇఫ్ ఐ డౌన్లోడ్ ఇట్, ఏంది ఇది ఇలా ఉంది, ఫైన్. ఈ జిప్ ఫైల్లో నాకు కావాల్సిన లాగ్స్ అన్ని ఉన్నాయి, లైక్ ఇట్స్ అ పైప్ లైన్ లాగ్స్. అండ్ లైక్ మిగతా వాటిలో జస్ట్ లైక్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ కాకుండా ఇంకొకటి లైక్ ఒక్కొక్క పైప్ లైన్ ఏం రన్ చేసింది అని చెప్పేసి లాగ్స్ అని కూడా ఫెయిల్యూర్ ఒకటి ప్లస్ మిగతా స్టెప్స్ ఏం చేసాయి అని చెప్పేసి. సో నిన్న ఏ ఏజెంట్కి లైక్ మొత్తం స్టెప్స్ మొత్తం లాగ్స్ అన్ని ఫీడ్ చేస్తాను సో దట్ లైక్ ఆ ప్రీవియస్ స్టెప్లో ఏదైనా ఎర్రర్ ఉందా కూడా అది కనుక్కుంటుంది కాబట్టి. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ అన్నమాట. ఇది ఏదైతే వచ్చిందో అదే ఆ లాగ్ అక్కడ. సో ప్రతిదీ లెట్స్ సే లైక్ సెటప్ జాబ్ వన్ ఒక లాగ్, ఇది ఇది ఒక లాగ్ అట్లా అన్నమాట. సో ప్రతి లాగ్ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ ఒకసారి నాకు లాగ్స్ వచ్చేసినాయి కాబట్టి నెక్స్ట్ ఇవి లైక్ జిప్ ఫైల్ ఇప్పుడంటే నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. నార్మల్గా అయితే ఏఐకి లైక్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఇవ్వచ్చు, బట్ లైక్ అది కొద్దిగా లైక్ మనీ కన్జ్యూమింగ్ కాబట్టి ఏఐ ఎంత తక్కువ వాడితే అంత మంచిది కాబట్టి వీఆర్ యూజింగ్ అనదర్ థింగ్స్ కాల్డ్ కంప్రెషన్, డీకంప్రెసింగ్ ఫైల్స్. అండ్ హియర్ అవుట్పుట్ ప్రిఫిక్స్ లాగ్స్ అని ఇస్తాను లెట్స్ సే. అండ్ పబ్లిష్ అగైన్ సేమ్ థింగ్. లెట్స్ రీరన్ ద పైప్ లైన్.
ఇది ఏం చేస్తుందంటే లేటెస్ట్ ఏదైతే వర్క్ ఫ్లో ఫైల్ ఉందో అది పిక్ చేసుకుంటుంది అన్నమాట. సో రిమూవ్ లైన్ ఫ్రమ్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఉంది కదా, ఇదే సేమ్ మళ్ళీ రన్ చేస్తుంది అంతే. సో ఎగ్జిక్యూషన్స్, యాజ్ యూ కుడ్ సి కంప్రెషన్ బ్లాక్ ఒకటి వచ్చింది. ఎస్, కంప్రెషన్ బ్లాక్ వెళ్ళినాక యాజ్ యూ కుడ్ సి దిస్ ఆర్ లైక్ లాగ్ వన్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫైల్ కింద ఇది జనరేట్ చేసుకుంటూ వెళ్ళింది అన్నమాట. ఫర్ సపోజ్ సిస్టమ్ డాట్ టీఎక్స్టీ యొక్క లాగ్ వన్, ఇంకా లాగ్ టూ, లాగ్ త్రీ, లాగ్ ఫోర్, లాగ్ సెవెన్, అలా మనం లైక్ ఈ ప్రతిదీ లైక్ ఇండివిజువల్గా ఇచ్చే బదులు కంబైన్డ్ లాగ్స్ ఇవ్వడానికి మనం ఒక సింపుల్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈవెన్ లైక్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం అది. బట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ వీల్ యాడ్ అనమాట టు మేక్ ఏఐ జాబ్ ఈజియర్. సో కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్. అండ్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో నేనేం చేస్తున్నానంటే, ఓ ఎస్, వేర్ ఇస్ దిస్, ఇది టోకెన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి ఫైన్. యా వి వర్ డన్ హియర్. యా, యాక్చువల్గా నేను కోడ్ స్నిపెట్స్ ఇంకా యాడ్ చేయలేదు బ్లాగ్లో టైం కన్స్ట్రెయిన్ వల్ల. బట్ ఇది తర్వాత యాడ్ చేస్తా సెషన్ అయినాక. ఓకే, సో దిస్ ఇస్ అవర్ కోడ్. ఇంకా మనకి ఇది దీంతో పని లేదు. సో ఎస్, వీఆర్ డన్ విత్ ద కోడ్. అండ్ సేమ్ థింగ్ పబ్లిష్. ఒకసారి పబ్లిష్ చేశాక లైక్ మళ్ళీ లైక్ ఎవ్రీ టైం మళ్ళీ రన్ చేయక్కర్లే, బట్ లైక్ విల్ రన్ ఫర్ వన్ లాస్ట్ టైం. దీని తర్వాత కంప్లీట్ సెటప్కి వెళ్ళిపోదాం. ఎగ్జిక్యూషన్స్, జస్ట్ టు సీ, అంటే మనం లైక్ ఏఐకి ఇచ్చే ముందు లైక్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో లేదో తెలియాలి కదా ప్రతి నోడ్, అందుకు ఇది అంతే. యా, సో కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్, పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఇది కంప్లీట్గా లాగ్ 0, 1, 2, 3 అని చెప్పేసి మొత్తం ఇంటిగ్రేట్ చేసేసింది లాగ్స్ని. సో ఇదే లాగ్స్ని మనం ఏ ఏజెంట్కి ఫీడ్ చేస్తాం. లెట్స్ గో ఫర్ ఎడిటర్. సో ఇక్కడ నుంచి అసలు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఏఐ వెళ్తున్నా, నేను ఒక ఏ ఏజెంట్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏ ఏజెంట్కి లైక్ మనం దానికి చెప్తాం కాబట్టి, ఫర్ సపోజ్ ప్రాంప్ట్ ఇస్తాం, అంటే నువ్వు ఏం వర్క్ చేయాలి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, దానికి మనం ఏం చేస్తున్నాం అంటే లైక్ అనలైజ్ చేయు రిజల్ట్ ఏంటి, అండ్ లైక్ నువ్వేం ఫిక్సెస్ చెప్తావు, రూట్ కాజ్ ఏంటి, ఫెయిల్డ్ జాబ్ ఆర్ స్టెప్, అండ్ రికమెండెడ్ ఫిక్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాం. అండ్ ఇది ఇక్కడ మెయిన్ పార్ట్ అన్నమాట. దానికి ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అది అవుట్పుట్ కింద అని చెప్పేసి. ఓకే, సో ఎస్, ఇది డన్. ఇక్కడ ఏ ఏజెంట్లోని మనం చాట్ మోడల్ ఒకటి యాడ్ చేస్తాం, టూల్ ఒకటి యాడ్ చేస్తాం. మెమరీ కుడ్ బి ఎనీథింగ్ అనమాట, డేటాబేసెస్, ఇది మనకి డేటాబేస్ స్టోర్ చేయక్కర్లేదు కాబట్టి నో వరీస్. అండ్ చాట్ మోడల్లో ఓపెన్ ఏఐ యూస్ చేస్తున్నాను నేను, చాట్ జీపీటీ ఈజ్ ఆఫ్ యూస్ కాబట్టి. అండ్ ఇక్కడ క్రెడెన్షియల్స్లో ఏపీఐ టోకెన్లో సింపుల్గా చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ కాబట్టి ఓపెన్ ఏఐ ఏపీఐకి. అండ్ లైక్ ఆల్రెడీ చాట్ జీపీటీ సైన్ ఇన్ అయ్యి ఉంటే ఇట్ విల్ గో డైరెక్ట్లీ హియర్. వన్ సెకండ్, ఓపెన్ ఏఐ ఏపీఐకి, కమాన్, ఎస్. సో ఏపీఐకి క్రియేట్ న్యూ సీక్రెట్ ఏపీఐకి N8N డెమో. ఓకే, చాట్ మోడల్ అయిపోయింది. సో ఈ చాట్ జీపీటీకి ఏఐ మోడల్ అని మొత్తం లాగ్స్ ఫీడ్ అయితే నెక్స్ట్ మన పార్ట్ ఏంటంటే ఇది స్లాక్ ఛానల్కి రావడం. సో స్లాక్ ఛానల్కి రావడానికి నేను స్లాక్ తీసుకుంటున్నాను. ఇక్కడ టీమ్స్ ఆర్ ఎనీథింగ్, అంటే జీమెయిల్ తీసుకోవచ్చు, ఏదైతే ఇలాగ వాడతారో అది కూడా తీసుకోవచ్చు. ఓకే, వాట్ హ్యాపెండ్ హియర్, ఓపెన్ ఏఐ ఎందుకు ఎగిరిపోయింది ఇది? ఓకే, ఓపెన్ ఏ అకౌంట్ ఉంది కదా, ఫైన్. బెటర్ పబ్లిష్ చేద్దాం, ఎందుకు ఇది సడన్గా ఎగిరిపోయింది, భయం వేసింది నాకు. బెటర్ స్లాక్ టీమ్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఈజ్ ఆఫ్ యూస్ మనం ఇక్కడ స్లాక్ వాడతాం. సెండ్ మెసేజ్ తీసుకుందాం, ఒక మెసేజ్ పంపుదాం అని చెప్పేసి. ఇక్కడ స్లాక్ క్రెడెన్షియల్స్కి ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ స్లాక్ ఛానల్ ఉంటే మీకు
ఫర్ సపోజ్ ఆల్రెడీ నేను స్లాక్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి లైక్ రియాక్ట్ డెమో. అండ్ ఇక్కడ స్లాక్ ఛానల్ క్రియేట్ చేసే ముందు మనం ఒక స్లాక్ బాట్ క్రియేట్ చేస్తాం, ఆర్ ఎగ్జిస్టింగ్ స్లాక్ బాట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. స్లాక్ బాట్ క్రియేట్ చేయాలి అంటే లైక్ టూల్స్ అండ్ టోకెన్స్, అడ్మిన్ టూల్స్, యాప్స్ అండ్ వర్క్ ఫ్లోస్, బిల్డ్, లెట్స్ సే క్రియేట్ ఎ న్యూ యాప్, బ్లాంక్ యాప్, కంటిన్యూ. అండ్ దీనికి ఏం చేస్తున్నాను, N8 తెలుగు అని చెప్పేసి యాప్ నేమ్ ఇస్తున్నా. వర్క్ స్పేస్ రియాక్ట్ డెమో. ఇక్కడ ఆత్ టోకెన్స్కి వచ్చేసరికి, బాట్ టోకెన్స్కి వచ్చేసరికి దీనికి నేను ఫైల్ రైట్ పర్మిషన్స్ ఇస్తున్నా. లింక్స్ కూడా రీడ్ చేసుకోమని చెప్తున్నాను అంతే. సో దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్ టు రియాక్ట్ డెమో ఇది చేసినప్పుడు మనకి ఒక బాట్ టోకెన్ ఇస్తుంది. ఈ బాట్ టోకెన్ ఇది మెయిన్ మనకి. సో వన్స్ బాట్ టోకెన్ వచ్చాక విల్ గో ఫర్ N8 అగైన్. అండ్ ఇక్కడ సెటప్ క్రెడెన్షియల్స్, ఇక్కడ యాక్సెస్ టోకెన్లో ఆ బాట్ టోకెన్ పెడతాం అండ్ సేవ్ అంతే. అండ్ ఇక్కడ సెండ్, అండ్ దీనికి ఛానల్కి మనం ఎక్కడ పెట్టుకుంటాం అంటే ఛానల్గా పంపుతున్నాం. అండ్ ఈ ఛానల్ కూడా క్రియేట్ చేయడం ఈజీ అన్నమాట. ఫర్ సపోజ్ క్రియేట్ ఛానల్ N8 తెలుగు అని ఇస్తున్నాను నేను, జస్ట్ యూస్కి లైక్ పైప్ లైన్ ఎర్రర్స్ ఆర్ సంథింగ్. ఒకవేళ టీం ఉంటే టీం మొత్తాన్ని మనం ఈ స్లాక్ ఛానల్ యాడ్ చేస్తాం, లెట్స్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ని. అండ్ నెక్స్ట్ N8 తెలుగు ఏజెంట్స్ అండ్ యాప్స్, యాడ్ ఏజెంట్ ఆర్ యాప్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన యాప్, ఎందుకంటే మనం బాట్ టోకెన్ దీన్ని ఇచ్చాం కాబట్టి N8 తెలుగు అని ఇస్తున్నాను నేను. అండ్ ఇక్కడ అబౌట్కి వస్తే స్లాక్ ఛానల్ ఐడి ఉంటుంది, ఈ స్లాక్ ఛానల్ ఐడి కాపీ చేసుకుంటున్నా. ఛానల్ ఫ్రమ్ లిస్ట్ బై ఐడి. అండ్ ఇక్కడ మెసేజ్ టెక్స్ట్కి వచ్చేసరికి ఇది మనకి మెయిన్ కాబట్టి, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్ అవుట్పుట్ ఇప్పుడు ఇన్పుట్ అవ్వాలి కాబట్టి మెసేజ్ అక్కడ ఉంది. యా, సో దిస్ ఈజ్ ద మెసేజ్. ఎందుకంటే ఇక్కడ జేసన్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి, సో వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ అండర్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట అంతే. సో దిస్ ఇస్ డన్. సో ఆర్ స్లాక్ ఛానల్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. అంటే లైక్ పైప్ లైన్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందో లేదో చేసి లైక్ డీకోడ్ చేసి ఇక్కడ లాగ్స్ అని ఒక దగ్గర తెచ్చుకొని చాట్ జీపీటీకి ఇచ్చి చాట్ జీపీటీ మొత్తం లాగ్స్ అనలైజ్ చేసి ఏంది బ్రేక్ ఏంది ఫిక్స్ అని చెప్పి చెప్పి మనం ఉన్న స్లాక్ ఛానల్కి పంపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ కంప్లీట్ ఏఐ ఆటోమేషన్ వర్క్ ఫ్లో హియర్. సో పని చేస్తుంది, ఎజెక్ట్ చేయొచ్చు. నో నెక్స్ట్ యాక్షన్స్ అన్నమాట, రీరన్ జాబ్. లెట్స్ సే గిటప్ యాక్షన్స్, సిఐ, రన్ వర్క్ ఫ్లో. ఓకే, నువ్వు బ్యాక్ వెళ్ళిపోదాం, పబ్లిష్ చేసాం కదా, ఫైన్. ఎస్. సో రీసెంట్ నోట్స్. ఓకే, ఇంకా ఇఫ్ బ్లాక్లో ఉంది ఇది. ఐ థింక్ ఇట్స్ హెచ్టిటిపి బ్లాక్. ఓకే, లాగ్స్ తెచ్చుకుంటుంది అనుకుంటా. ఓకే, సారీ, స్లాక్ ఛానల్ మెసేజ్ ఏదో పోయినట్టు ఉంది. ఫైన్, పని చేద్దాం, లైక్ ప్రీవియస్గా తీసుకుంటాను. ఓకే, సంథింగ్ టోకెన్ పని చేయలే. ఓకే, మేబీ లెట్స్ సి పో టోకెన్ పని చేస్తుందో లేదని చెక్ చేద్దాం అక్కడ. ఓకే, XOXP ఎర్రర్ ఏమొచ్చింది ఫస్ట్, ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్. ఓ ఆత్ స్పేస్. ఓకే, లెట్స్ గో ఫర్ ఎడిటర్. మేబీ ఇక్కడ నేను కాపీ చేసుకొని రీఇన్స్టాల్ కొడుతున్నా. హోప్ దిస్ వర్క్స్ నౌ. లెట్స్ సి.
ఓకే, నేను పబ్లిష్ కొట్టలేదు అనుకుంటా. షిట్, మై బ్యాడ్. మళ్ళీ ఎర్రర్ వస్తుంది ఖచ్చితంగా. ఫైన్. ఒకవేళ లైక్ పబ్లిష్, లైక్ ఆ బాట్ టోకెన్ లైక్ ఇష్యూ రాకపోయి ఉంటే ఐ షో సంథింగ్ హియర్ దట్స్ బెటర్. సో ఇలా వస్తుంది మనకి ఎర్రర్ అన్నది, లైక్ పైప్ లైన్ లాగ్ అన్నది. సో దిస్ ఇస్ వేర్ లైక్ గిటబ్ యాక్షన్, లైక్ ఏ రూట్ కాజ్ అనాలిసిస్, లైక్ రూట్ కాజ్ ఏంటి, ఎన్పిఎం కుడెంట్ ఫైన్ చెక్డ్ అవుట్ రిపాజిటరీ. లైక్ ముందుగానే డిస్కస్ చేసాం కదా మనం, ఈ పైప్ లైన్లో ఎన్పిఎం అనేది ఇన్స్టాల్ చేయాలంటే ప్యాకేజ్ డాట్ చేసిన అన్న ఫైల్ ఉండాలి అని చెప్పేసి. సో ఇట్లా మనకి అలర్ట్ అంటూ వస్తుంది అన్నమాట. లైక్ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ ఒకటి మిస్ అయింది. ఎయిదర్ package.json is not committed at repository root, or fix commit a package.json checkout ఇవన్నీ మాట. సేమ్ వే a node, I think. Let's actually, I think like 1 minute ఉంది మీటింగ్ ఎండ్ అవడానికి. Let's okay, fine, let's add this మెయిన్ థింగ్. చాట్ రాయడం మర్చిపోయాను నేను. ఫైన్, అందుకే ఇన్స్టాల్ అయ్యింది అనుకుంటా. యా, లైక్ యాక్చువల్లీ నౌ ఇట్ వర్క్స్. నేను చాట్ రాయడం మర్చిపోయాను అక్కడ. సో అందుకే అది చాట్ చేయడం మర్చిపోయింది. వస్తే ఒకవేళ చాట్ పర్మిషన్స్ కూడా వస్తే, సో ఇది ఇక్కడ ఇట్లా రూట్ కూడా చేస్తుంది అన్నమాట. ఏదైతే లైక్ పైప్ లైన్ ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అని చెప్పేసి. సో ఇది డెవాప్స్ గైస్కి ఒక ఈజియెస్ట్ వే ఆఫ్ వర్క్ అన్నమాట. సో క్లియర్ కదా ఇది? సో దిస్ ఇస్ హౌ యూ కుడ్ యూస్ N8N వర్క్ ఫ్లో. ఓకే మనహర. సో యా, ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ ద సెషన్. మనహర బ్రో, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ మధ్యలో జాయిన్ అయినవా? ఫైన్, ఐఎమ్ స్టాపింగ్ ద సెషన్. హలో.